వర్క్ ఆన్ చేసినావు ఏందని అడిగితే అతను చుక్కపూర్ విలేజ్లో మల్లయ్య అని చెప్పేసి నేదురు మల్లయ్య, అతనికి రేషన్ డీలర్షిప్ ఉందన్నమాట. వాళ్ళ భార్య పేరు ఉంది, తను మేనేజ్ చేస్తున్నాడు. అతని కానుంచి ఈ తీసుకొస్తున్నాం రైస్ పీడిఎస్ రైస్ అక్రమంగా తీసుకొచ్చేసి ఎక్కువ రేట్లకు అమ్ముకోవడానికి అని చెప్పేసి మాకు తెలపడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఈ కేసులో. దీంట్లో మల్లయ్యను కూడా మేము తీసుకున్నాము, అడగడం జరుగుతుంది. ఏంటి ఎట్లా జరుగుతుందంటే అతను కూడా కన్ఫ్యూజ్ చేసిండు అతని అఫెన్స్ని. చుక్కపూర్ షాప్ నుంచి అతను తీసుకెళ్ళింది సార్, ఇట్లా చేస్తున్నాము అని చెప్పి చేయడం వల్ల ఇద్దరి మీద కూడా కేసు చేయడం జరిగింది అనమాట. దీని మీద ఫర్దర్ ఏం జరుగుతుంది దీంట్లో అనేది కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇక్కడ ఎక్కడ అమ్ముతారు ఏందనేది కూడా మేము తెలుసుకుంటున్నాము. ఇది యాక్చువల్లీ ఇది అక్రమంగా పీడిఎస్ రైస్ మొత్తం అది ఎంత ఉంది అని చూస్తే ఒక 40 బస్తాల్లో ఉందన్నమాట. ఒక్కొక్కటి ప్రతిది కూడా ఒక 50 కిలోల బస్తా అప్రాక్సిమేట్లీగా. టోటల్ 20 క్వింటాల్స్ దాకా ఉందన్నమాట. దాని మీద మేము కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఎస్ఐకి కేసు ఇన్వెస్టిగేషన్ ఇచ్చాము. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చేస్తున్నాం, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. చుక్కపూర్ విలేజ్లో మల్లయ్య అని చెప్పేసి నేదురు మల్లయ్య, అతనికి రేషన్ డీలర్షిప్ ఉందంట. భార్య పేరు నుండి దాన్ని మేనేజ్ చేస్తున్నాడు. అతని కానుంచి ఈ తీసుకొస్తున్నాం రైస్ పీడిఎస్ రైస్ అక్రమంగా తీసుకొచ్చేసి ఎక్కువ రేట్లకు అమ్ముకోవడానికి అని చెప్పేసి మాకు తెలపడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఈ కేసులో. దీంట్లో మల్లయ్యను కూడా మేము తీసుకున్నాము, అడగడం జరుగుతుంది. ఏంటి ఎట్లా జరుగుతుందంటే అతను కూడా కన్ఫ్యూజ్ చేసిన అతని అఫెన్స్ని. చుక్కపూర్ షాప్ నుంచి అతను తీసుకెళ్ళింది సార్, ఇట్లా చేస్తున్నాము అని చెప్పి చేయడం వల్ల ఇద్దరి మీద కూడా కేసు చేయడం జరిగింది అనమాట. దీని మీద ఫర్దర్ ఏం జరుగుతుంది దీంట్లో అనేది కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇక్కడ ఎక్కడ అమ్ముతారు అనేది కూడా మేము తెలుసుకుంటున్నాము. ఇది యాక్చువల్లీ ఇది అక్రమంగా పీడిఎస్ రైస్ మొత్తం అది ఎంత ఉంది అని చూస్తే ఒక 40 బస్తాలు ఉందన్నమాట. ఒక్కొక్కటి ప్రతిది కూడా ఒక 50 కిలోల బస్తా అప్రాక్సిమేట్లీగా. టోటల్ 20 క్వింటాల్స్ దాకా ఉందన్నమాట. దాన్ని మేము కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఎస్ఐకి కేసు ఇన్వెస్టిగేషన్ ఇచ్చాము. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చేసిన ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది.